తులం బంగారం ₹1,00,000 బంగారం చెప్పి ఆశపడేసారు. ఆ రైతు బంధు 10,000ని 15,000 చెప్పి ఆశపడేసారు. నా భార్య కూడా చేసిందంటే నాకు ₹25,000 చెప్పి నా భార్య కూడా వారికి కొట్టేసింది. వాడు పెద్ద దొంగ. వాడు 100 చెప్పిన అబద్ధాలు. మేము అబద్ధాలు బతకలేదు. పోరాడు కూడా అడా ముఖ్యమంత్రి ఎన్ని అబద్ధాలండి. తులం బంగారం 15,000 తెచ్చుకోండి. 4,000 తెస్తే అమ్మ నీకు మనోడికి 500 అవుతుంది. నీ మనోడికి చాకినట్లు చెప్పిండు. అంతగా దొంగ మేము. వాడు అసలు వాడు రైతులు ఏడుతున్నాం. మేము రైతులు మాకు డోనకల్ రైతులు ఏడుతున్నాం. మేము రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, 12,000 లేదు, ₹13,000 లేదు, ఆ తులం బంగారం లేదు, 25,000 లేదు, సూటీ లేదు. ఆ రుణమాఫీ అండి మా ఊళ్ళో 850 ఉన్నాయి, 350 అయినాయి. రుణమాఫీ 850 మంది చిలుకోళ్ళలో రేవునే పరిధి 300 అయినాయి. కడవలో మీరు రైతు కదా, మాకు రైతు లేదా, మాకు అర్హత లేదా, అర్హత మాకు లేదా. ముఖ్యమంత్రి నీ బట్టలు ఊడతాయి, మాకు కడుపు మండుతుంది. ఎమ్మెల్యే రమ్మని రాజు నాయకు ఆయన డిప్యూటీ స్పీకర్ అడ రోజుకెళ్ళి ఉంటాడు. అక్కడ మేము చేస్తాను. బావులో నీళ్ళు లేవు, చెర్ర నీళ్ళు లేవు, మంచిలు లేవు. ఎమ్మెల్యేకి ఏం పని, మా దొంగ ఎమ్మెల్యేకి ఏం పని? రామచంద్ర నాయకు మాకు అన్న తాగడానికి నీళ్ళు లేవు, పశువులు నీళ్ళు లేవు, చెర్లు ఎండిపోతున్నాయి. కాళేశ్వరం మేలు 100 చేసింది. 100 అసలు ఇప్పుడు ఓటు కూడాను ఒక 5 వస్తుంది. 5 మాకు చెప్పాలని చాలా ఉన్నాయి కానీ వాడేది బాగుపడు. రైతు కోసం రైతు మేము. కేసీఆర్ అంటే ఒక ఫోటోనో లేకపోతే ఒక భావమో కాదండి. కేసీఆర్ అంటే తెలంగాణ. ఇప్పుడు ప్రతిసారి కొన్ని సంవత్సరాల నుంచి ఈ మాట తెలంగాణ ప్రజలందరూ చెప్తానే ఉన్నారు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చేసిన ఈ నీచమైన చర్య ఎట్లా అంటే, ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసిన కేసీఆర్ని మేము కనుక టచ్ చేయగలిగితే మేమేదో ఇది అన్నట్టు చూపించుకోవాలి అన్న ఒక నీచమైన చర్య కోసము కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు అనంటే తెలంగాణ ప్రజలందరికీ ఇచ్చినట్టే. ఎందుకంటే ఆయన చేసిన మేలు తెలంగాణ కోసం, తన ఇంటి కోసం కాదు. నిజంగా చెప్తున్నారు కదా, హరీష్ రావు, కేటీఆర్, కవితమ్మ అది ఇదని చెప్తున్నారు కదా, తన కుటుంబాన్ని కూడా తెలంగాణ కోసం త్యాగం చేశారు. ఆయన వాళ్ళు అహర్నిశలు కష్టపడ్డారు, గొడ్డు చాకిరీ చేశారు, ఇప్పటికీ చేస్తానే ఉన్నారు. చూడట్లేదా ప్రజలందరూ? ఇది అసలుకి వీళ్ళు చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా అంటే 6 గ్యారంటీలు అమలు కాదు, 420 420 గ్యారంటీలు ఇచ్చారు, అవి అమలు కాదు. ఈ డైవర్షన్ చేసుకుంటా అంటే కేసీఆర్ అంటే తెలంగాణ కాబట్టి తెలంగాణ ప్రజలందరూ ఇంటెన్షన్ ని మలుపు తిప్పాలని ఒక డైవర్షన్ అంటే ఎట్లా అనంటే వాళ్ళకి చేత కాదు పరిపాలన, చేతగాక ఎవరికి ఏమి ఇవ్వడం రాక చెప్పుకున్నది ప్రజలు జనాల్లోకి వెళ్తే మమ్మల్ని కొడతారు అన్న ఇంటెన్షన్తో. ఎందుకంటే ప్రజలందరూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మొన్న సన్నబియ్యం ఇచ్చారు, ఎంత ఘోరంగా ఉన్నాయి అవి, తినడానికి వీలుగా ఉన్నాయా? అవే తింటారా? ఇప్పుడున్న పాలకులు తినగలుగుతారా అవి? వాళ్ళు తిని చూపించి ప్రజలు తినమనండి. సన్న బియ్యం అందరం అదే తింటున్నాం కదా, ఆ ఇచ్చిన సన్న బియ్యము ఎంత ఘోరంగా ఉన్నాయి. సన్న బియ్యం అని పురుగుల బియ్యం ఇచ్చి మీరు తినండి అని అంటే ఎట్లా కనిపిస్తున్నారు ప్రజలు? ప్రజల వద్దకు పాలన అన్నారు. ప్రజల్ని ఎంత హీనంగా ఎట్లా అని అంటే వాళ్ళ ఆక్రోశాన్ని ఎట్లా చెప్పాలో తెలియక బూతుల ప్రపంచము, బూతుల పురాణము, బూతుల రాజకీయము నడుపుతున్నారు. హైడ్రా అంటారు, మూసి అంటారు, ఆ ప్రక్షాళన అంటారు. ప్రక్షాళన ప్రజలు మిమ్మల్ని చేస్తారు. కాళేశ్వరం మీద ఇంత దుమ్మెత్తి పోస్తున్నారు కదా, కాళేశ్వరం లేకపోతే నీ ఇంటికి కూడా నీళ్ళు వచ్చేవా? మేము డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాం ఇప్పుడున్న పాలకులకి. కాళేశ్వరం అనేదే లేకపోతే నువ్వు గుక్కడి నీళ్లు తాగలిగేవాడివా? పార్టీలకు అతీతంగా కేసీఆర్ గారిని ఇంత ఇబ్బంది పెడుతుంటే పార్టీలకు అతీతంగా బాధపడుతున్నారు. 4.5 కోట్ల జనాల గుండె చప్పుడు కేసీఆర్. ఎవరో ఏంటో అంటే రాలేదు. ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కేసీఆర్ గురించి ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళగలిగే ప్రతి కార్యకర్త గుండె చప్పుడు కేసీఆర్. తెలంగాణని ఇబ్బంది పెట్టాలనుకుంటే కేసీఆర్ ని ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచనతో తెలంగాణ ప్రజల భావాలతో ఆడుకుంటున్నారు. ప్రజలు తిప్పి సమాధానం చెప్తారు ఎట్లయినా. జై కేసీఆర్, జై తెలంగాణ. ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కోట్లతోని ఈరోజు ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ఒక వరప్రదాని. ఇవాళ దానికి మసిబూసి మారేడికాయ చేసి ఇదేదో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి ఒక ఆయన మాట్లాడతాడు.
1,00,000 కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు నిర్మాణం జరిగితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటాడు ఒక ఆయన. అది వివేకం అనుకోవాలి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో 1, 2 ఫిల్లర్లు ఒక చీలికొచ్చినంత మాత్రాన దాన్ని ఈ బూచిగా చూపెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ని కనీసం రిపేర్ చేయకుండా ఇది మొత్తం కేసీఆర్ మీద ఆపాదించి ఇవాళ కేసీఆర్ మీద వేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఇది. ఇవాళ ఒక మాజీ ముఖ్యమంత్రికి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నువ్వు అటెండ్ కావాలని చెప్పేసి ఇవాళ కమిషన్ ముందు మీరు ఇచ్చినంత మాత్రాన ఇవాళ అతనేదో రాడు, ఇవాళ పత్రికల ముందు కూడా చెప్పలేడు, రాడని చెప్తే ఇవాళ అంతా పటాపంచలు చేసి ఇవాళ కమిషన్ ముందు వచ్చి మాట్లాడటానికి సిద్ధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి ఇవాళ వస్తున్నాడంటే దానికి అతను ఎంత నిర్భయంగా ఎంత అవినీతికి తావివ్వకుండా ఇవాళ మీడియా ముందుకు వస్తున్నాడో అర్థం చేసినోడు అవసరం ఉంది. ఇవాళ ఒక రకంగా చూసుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ కేసీఆర్ అనేవాడు ఈ భూమి మీద పుట్టకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? తెలంగాణ రాష్ట్రం కనుక రాకపోతే కేసీఆర్ లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేవాడా? ఇవాళ కేసీఆర్ నువ్వేదో చేద్దాం అనుకుంటున్నావు, జాగ్రత్త, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ అనేవాడు ఒక పెద్ద మహావృక్షం. ఆ మహావృక్షం మీద నువ్వు ఒక చిన్న పిట్ట లాంటి ఆ మహావృక్షం వేళ్ళు కూడా నువ్వు కదిలించలేవు. ఏదో ఒక ఎమోషనల్ ఓటింగ్ తోని ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి వచ్చినావు. గుర్తు పెట్టుకో, కారుకు 92 లక్షల ఓట్లు పడితే చేతికి 97 లక్షలు పడ్డాయి. మీకు మాకు 5 లక్షల ఓట్లు మాత్రమే తేడా. 1.8% తోని అధికారంలోకి వచ్చినావు. నువ్వు చేసినటువంటి వాగ్దానాలు ఇవాళ ఒక్కటి కూడా అమలుపరచలేదు. కళ్యాణ లక్ష్మితో తులం బంగారం అన్నావు, తులం బంగారం ఇవాళ ఇచ్చే పరిస్థితి లేదు. రైతు బీమా ఎత్తేసినావు, రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు. అంతంత మాత్రంగానే రైతులకి ఇవాళ నువ్వు రుణమాఫీ చేసినావు, స్కూటీలు ఇస్తున్నావు విద్యార్థులకి. అదేవిధంగా 2500 18 నుంచి 50 సంవత్సరాల మహిళలందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నావు, అది కూడా అమలుపరచలేదు. నీ మాటలు బోగస్ మాటలని తేలిపోయినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనుక అనుకోకుండా ఇవాళ ఎన్నికలు వస్తే 100 స్థానాలకు పైగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇది నగ్న సత్యం. భారీ వ్యతిరేకత వచ్చింది నీ ప్రభుత్వం మీద, నీ మీద. ఇవాళ నువ్వు కూడా ఒక ముఖ్యమంత్రి అనే స్థాయి మర్చిపోయి నన్ను కోసుకోండి, నన్ను వండుకోండి, నా గుడ్లు వీకండి, నన్ను తినండి, నా కాడ రూపాయి లేదని చెప్పేసి అనేక రకాల డాంబాచారాలు మాట్లాడుతూ ఉన్నావు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కడిగిన ముచ్చెల్లా రేవంత్ రెడ్డి గారు, కడిగిన ముచ్చెల్లా రాబోతున్నాడు మా కేసీఆర్. ఎక్కడ అవినీతి లేదు. ఇవాళ ఏదో నువ్వు ఆపాదించదలుచుకుంటే ప్రజలే నీకు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. తప్పు చేశారనుకోవచ్చు. కాళేశ్వరం విషయంలో చాలా ప్రచారం చేశారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ కుంభకోణం చేశారు, అందులో తప్పు చేశారు, ప్రజల ధనాన్ని వృధా చేశారని చెప్పి ప్రజాధనం వృధా అయింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద అవినీతి జరిగిందని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ మీరే అధికారంలో ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని లేదా హరీష్ రావుని మీరు ఇవాళ పంపించవచ్చు ఎక్కడికైనా, కానీ పై మాటలే చెప్తా ఉన్నారు. అక్కడ అవినీతి జరగలేనది నగ్న సత్యం. ఎందుకంటే 1,00,000 కోట్లలో ఒక 5 కోట్లు 6 కోట్లు అని చెప్పొచ్చు, కానీ మీరు 1,00,000 కోట్లకి 1,00,000 కోట్లే అవినీతి అంటే ఇది ఎవరు నమ్మశక్యంగా లేదు. కావాలని చెప్పేసి ఈ యొక్క ప్రాజెక్ట్ని మీరు నీళ్లు రాకుండా వచ్చే నీళ్ళని కిందికి పంపిస్తూ సముద్రంలోకి ఇవాళ దాన్ని రిపేర్ చేయకుండా ఇది మొత్తం కేసీఆర్కి ఆపాదించాల్సి ఒక కుట్రతో చేసే పన్నాగం తప్ప ఇవాళ దాన్ని ఒక కాంట్రాక్టర్కి ఒప్పచెప్తే 2 నెలల్లో మళ్ళీ కాళేశ్వరంలో తిరిగి నీళ్లు నింపి పంట కాలువలకు ఇవ్వచ్చు. కానీ ఇవ్వకుండా దీన్ని కేసీఆర్కి ఆపాదించాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ప్రజలకు తెలుసు నిజమేంటో, ప్రజలకు అర్థమైంది నిజమేంటో. కేసీఆర్ బదనాం చేసే కుట్ర జరుగుతుందా? అవును, కేసీఆర్ గారిని కావాలని బదనాం చేయాలని చెప్పేసి ఈ కాళేశ్వరం మీద కుట్ర చేస్తా ఉన్నారు. మీకు మీ ప్రభుత్వం మీ దగ్గర ఉన్నది, మీరు ఎన్ని కమిషన్లు వేయండి, ఎన్ని చర్చలు పెట్టండి, ఏది చేయండి, ఇవాళ కేసీఆర్ గారు కడిగిన ముచ్చెల్లా వస్తాడు, అందులో తేడా లేదు. आज हिंदुस्तान के अंदर जितना खुशान तेलंगाना में है, हर कोई किसान उतना खुश नहीं है. हर केसीआर साहब 1 लाख किसान को पानी दिए, और पंजाब ले लो, हरियाणा ले लो, और उससे ज़्यादा यहाँ पर खुश है. और मैं सबसे ज़्यादा केसीआर साहब को शुक्रिया अदा कर रहा हूँ. आज होनापो को कांग्रेस सरकार परेशान कर रही है. आप कितना भी परेशान करो, या परेशान होने वाले नहीं, आने वाली सरकार हमारी है. जय तेलंगाना, जय हरीश अन्ना. సార్ చేసింది మంచిదే. కావాలని రేవంత్ రెడ్డి
అన్ని లేనిపోయి అన్ని దొవ్వి అన్ని చేస్తున్నారు. అందరు రైతుల దగ్గర పొమ్మాను, ఈయన రైతుల దగ్గర పంపిమాను. ఏం చేసింది, ఎన్ని పంటలు పండించింది అని చెప్తారు, రైతులే చెప్తారు ఆయనకు. మనం చెప్పుడు కాదు, లీడర్ చెప్పుడు కాదు, రైతులు చెప్తారు ఆయన దగ్గర పోతే. ఎన్ని పంటలు పండించిండు, ఎన్ని పుట్లు పండించిండు, ఏం చేసింది ఆయన చెప్తారు కదా. ఇవన్నీ ఎకరాకు నీళ్ళు ఇచ్చింది రైతుల దగ్గర పొమ్మను సార్, పోతే చెప్తారు వాళ్ళు. ఎన్ని పంటలు పండి ఎన్ని కోట్లు పంపించింది ఎన్ని పండి తెలుస్తుంది కదా, వాళ్ళ దగ్గర పోతే తెలుస్తుంది. ఇక్కడ మనం అనుకుంటే కాదు కదా, సర్వా చెప్పి మనం ఎంత పంపించింది ఎన్ని చేసింది అన్ని తెలుస్తుంది కదా, అంతేనా కదా. మనం అనుకుంటే కాదు కదా, అన్ని చేసేది అన్ని దొంగ చెప్పి బుట్టకానం వేసి అన్ని పబ్లిక్ నంతా మోసం చేసి గద్దెకెక్కి కూర్చొని అన్ని నాటకాలు ఆడుతున్నావు. ఎన్ని రోజులైనా నీ నాటకాలు అయిపోతాయి, నీ బుట్టకామ అయిపోతుంది, నీ గంగేతి లేశం పోతుంది, అన్ని పోతాయి, అప్పుడు కనబడుతుంది ఇక అంతే. వేరే జైలు పంపిస్తే ఏం చేసినా పంపిస్తారు సార్. మామూలు ఒక బిల్డింగ్ కడితే ఒక కొన పిల్లర్ వంగుతుంది, ఆ పిల్లర్ పోతే దాన్ని ఎట్లా పోయాలని చేయించుకుంటారు ఇంజనీర్. మంచి మంచి మేధావులు ఉన్నారు ఇంజనీర్లు, అది లేదే అది కట్టిండు అంత ప్రాజెక్టు సెంటర్ స్కీమ్ లేదా కట్టిరా. అట్లా చేసిన దానికి ఏదో దాన్ని పెట్టి తోక పెట్టి దానికి తోక ముట్టించినట్టు మాట్లాడితే కాదు అది. అది ఎంతైనా వేస్ట్. అది ఇక మాట 2 నెలలు అయితే అయిపోతుంది, నా కాలం కుడుతుంది, ఏడా కూర్చుంటాడో ఇక ఏమవుతుందో కదా. నేను ఆయన ఒక ఇంటిగా మందం తప్పు చేయలేదు, ఇంటిగా మందం తప్పులేదు ఆయనది, నేను చెప్తున్నా. అట్లా ఇటు అయితే నేను మొత్తం దేనికైనా సిద్ధాంతం, నన్ను మొత్తం జైల్లో పెట్టినా సరే ఆయన చేసిన తప్పేదన్నా చూపిస్తే. అంటారు మరి కాంగ్రెస్ మొదటి నుంచి ఇప్పుడు దుష్ప్రచారం చేస్తుంది, కోట్ల కుంభకోణం జరిగిందంటూ, జనంల డబ్బులు వృధా చేసిరంటూ. జనం దగ్గర బొమ్మను వృధా చేసింది, లాభం చేసింది వాళ్ళే చెప్తారు. జనాల దగ్గర పోతే నువ్వు గ్యాస్ ఇస్తావు, అర్థమైందా, పింఛన్ ఇస్తావు, అన్ని ఇస్తావు, నువ్వు అన్ని దొంగలు చెప్పి రాజకీయం వెళ్ళినావు అంతే. ఇక వేరేది ఏం లేదు, ఇక నువ్వు ఇంటికి పోయేదే ఉన్నది, ఇక తోక మార్చుకొని ఇక వేరేది ఏం లేదు. పబ్లిక్ ఓడి లేదు, పబ్లిక్ దగ్గర చేసేది లేదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం పైన కేసీఆర్ ను విచారణకు పిలవడం విడ్డూరంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశంలో అత్యంత పెద్ద ప్రాజెక్టుగా నియమించి అతి తక్కువ సమయంలో దాన్ని నిర్మించి కేసీఆర్ ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతోనే ఏది అధికారులను కానీ మంత్రులను కానీ కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలో దాన్ని పూర్తి చేసి నీళ్ళు అందిస్తున్నాడు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము అంత పెద్ద ప్రాజెక్టును ఓర్వలేక కేసీఆర్ పైన అసత్య ప్రచారం చేయాలని, కేసీఆర్ ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయాలని ఒక విచారణకు పిలిచి కేసీఆర్ ను ఏదో జనాలను తప్పుదేవ పట్టించాలని చూస్తుంది. ఇవి మాత్రం ప్రజలు నమ్మరని కాంగ్రెస్ అవినీతి జరిగిందని మీరు చెప్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కాళేశ్వరం అద్భుతంగా ఉందని ప్రపంచ మీడియా సంస్థలు కానీ, ప్రపంచ దేశాలు కానీ, భారతదేశం కానీ, అంతర్జాతీయ ఛానల్ కానీ కాళేశ్వరం వల్ల ప్రతి ఎకరాకు నీరు అందుతుందని, దానివల్ల అద్భుత ప్రయోజనాలు వివరిస్తుంది. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు, అవినీతి జరగలేదు. కేసీఆర్ తప్పకుండా వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు కేసీఆర్ సమాధానం. కేసీఆర్ మీద కక్షపూరితంగా, ఎందుకంటే భారతదేశంలో అత్యంత పెద్ద ప్రాజెక్టు అతి తక్కువ సమయంలోనే ప్రతి ఎకరాకు నీరు అందించాలని ఏది కేసీఆర్ నిర్ణయించుకున్నాడు. నువ్వు కేసీఆర్ చంద్రబాబు తొత్తువు, కాంగ్రెస్ నువ్వు కేసీఆర్ నుంచి వచ్చిన శిష్యుడవు. ఈ రోజు ఏపీకి నీళ్లు తీసుకోవాలి, ఏది కృష్ణా గోదావరి నీళ్లు తీసుకోవాలంటే ఇట్లాంటి అడ్డంకులు సృష్టించాలి, డైవర్ట్ పాలిషన్ చేసి నీళ్ళు అక్కడ మళ్లించాలని నువ్వు ఈ రోజు ఆంధ్రకు తొత్తుగానే పనిచేస్తున్నావు అని మేము తెలియజేస్తున్నాం.